పద్మశాలి మిట్లారా ఒకసారి వీడియో చూడండి. ఓ పద్మశాలి సమాజమా మేలుకో, నీ జాతిని నువ్వే ఏలుకో అని కర్ణాటి మనోహర్ గారు పద్మశాలి సమాజం మీద ఒక అభిమానంతో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓ పద్మశాలి సమాజమా, ఓ నేత సమాజమా, ఓ చేనేత సమాజమా మేలుకో, నీ జాతిని నువ్వే ఏలుకో. ఓ పద్మశాలి సమాజమా మేలుకో, నీ జాతిని నువ్వే ఏలుకో అంటే ఏంటి? పద్మశాలి మిట్లారా, పద్మశాలి సమాజమా మేలుకో, నీ జాతిని నువ్వే ఏలుకో అంటే ఏంటిది? ఓటు ఇంకొనికేసి బానిసరిగా బతకడమా? సిరిసిల్ల కాడ ఎవడు ఎమ్మెల్యే ఉండాలి? 1,00,000 ఓట్లున్న కాడ ఎమ్మెల్యే ఎవడు ఉండాలి? పద్మశాలి బిడ్డనే కదా ఉండాల్సింది. మరి ఎవడుండు అక్కడ? అంటే ఇట్లా నేనేమంటున్నా, పద్మశాలి సమాజమా ఈ 2025 పోయింది, 2026 వచ్చింది, మళ్ళీ 27 వస్తుంది, ఇట్లా కాదు. క్యాలెండర్లు మారడం కాదు, పద్మశాలి బతుకులు మారాలంటే పద్మశాలి సమాజానికి ఒక పద్మశాలి బిడ్డగా ఏం చెప్తుందంటే, ఇలా అత్యధిక జనాభా ఉన్నప్పటికీ, అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఇలా పద్మశాలి సమాజం బానిసత్వంలో ఉన్నది. మన ఓటు మనం వేసుకోకపోవడం వల్ల రాజ్యాధికారానికి దూరం అయిపోయినాం, బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి నేను పద్మశాలి బిడ్డ అనుకునే ప్రతి పద్మశాలి మిత్రుడికి ఒకటే చెప్తున్నా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఇక్కడైనా మార్పు జరగాలి, పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలి, హక్కులు సాధించుకోవాలి.